బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద పెద్ద నిర్మాత ప్లస్ ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి తీస్తే జనాలకు ఎలా అర్థమవుతుంది. ఆయనను కొట్టాలని చెప్పి ప్రభాస్ చాలా ప్రయత్నిస్తాడు. ఆయన కింద పడేయాలి అంటే నిజంగా అసలు ఒక దర్శకుడికి బీవేక్స్ టీవీ సినిమా స్టోరీ ఎట్లా ఉంటుంది అంటే మనకు మొదట్లో పెద్ద ఏం అనిపించదు. ఏదో జాలీగా ఎంటర్టైన్మెంట్గా ఏదో ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఏంద్రా బాబు యాక్షన్ లేదు ఏం లేదు సినిమా అంతా ఇదేనా అనిపిస్తుంది. సినిమా నడిచే కొద్ది ప్రేక్షకులకు కొంత అర్థమవుతుంది ఏదో స్టోరీ ఉంది ఇందులో. లేకపోతే ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద పెద్ద నిర్మాత ప్లస్ అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద అగ్ర నటుడు, తద్వారా దీపిక పడుకునే లేకపోతే ప్రభాస్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, అక్కడికి రాజేంద్ర ప్రసాద్ కూడా మొదట్లో ఒక హీరోలు ఉంటుంది. మొదట్లో మనకు పిక్చర్ స్టార్ట్ అయినప్పుడు ఆయనే కనిపిస్తారనమాట. నడిచే కొద్దికి మనకు ఏమనిపిస్తుంది, ఇంటర్వ్యూల ముందు ఆశ పుడుతుంది అనమాట సినిమా మీద. లేకపోతే ఇంత బడ్జెట్ పెట్టి తీసి ఇంత ఊహాలు ఎందుకుంటాయి, ఇంత ఎక్స్పర్ట్స్ ఎందుకుంటాయి. ఇక ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది అసలైన ట్విస్టులకి ఎలా ఉంటుంది అంటే మన పురాణాల్లో సంబంధించిన కొన్ని వేదాంతాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, అర్థాలు కావచ్చు. అర్థాలని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి తీస్తే జనాలకు ఎలా అర్థమవుతుంది అనేటట్టు ఆ డైవర్షన్లో తీసుకెళ్తారనమాట. ఆ తర్వాత ఏమైతుంది ఉంటుంది అంటే మనకు అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడైతే యాక్షన్ మూవీలో ప్రభాస్తో తలపడతాడో అప్పుడు మనం కుర్చీలో కూర్చోలేం, లేగాలనిపిస్తుంటుంది. అమితాబ్ బచ్చన్ ఇంత యాక్షన్ సీను తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు ఈ మధ్యకాలంలో ఆయన తీయలేదు. తెలుగు దర్శకులు నిర్మాత పట్టుబట్టి ఆయనని ఆ క్యారెక్టర్ ఇట్లా ఉంది కాబట్టి, ఆ బలం ఉంది కాబట్టి ఆయన ఒప్పించుండొచ్చు. ఆయన హైట్కే క్యారెక్టర్ సంబంధం అనమాట. ఆయనను కొట్టాలని చెప్పి ప్రభాస్ చాలా ప్రయత్నిస్తాడు. ఆయన కింద పడేయాలి అంటే క్యారెక్టర్ పరంగా కావచ్చు, ఆ సిద్ధాంత పరంగా కావచ్చు. ఆయన మూలాధారం సినిమాకి కాబట్టి ఆయన పడిపోడు సాధారణంగా. లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి కృష్ణార్జులు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఒక యుద్ధం చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఏది కృష్ణార్జుల యుద్ధం సంబంధించింది కావచ్చు, ఇవన్నీ మనకు పరమార్థం అయితే అనమాట. సినిమా మొత్తమే చెప్పాలంటే ఒక పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మను కొట్టాలంటే ఎవరితరం కాదు, ఇచ్చిన దైవం ఒకటి ఉంటుంది అనమాట. ఆ దైవం కోసం మనం కొన్ని సిద్ధాంతాలు పట్టుకుని బతకాలి అనేది సినిమా సిద్ధాంతం. క్యారెక్టర్ అసలు ఎవరు ఊహించరు. ఆమె ఇప్పటిదాకా గ్లామర్ కేసు ఇచ్చి ఉండొచ్చు, ఇల్లు ఆమె హోప్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. అసలు ఆమె చెప్పే డైలాగులకు, అమితాబ్ బచ్చన్ చెప్పే డైలాగులకి మనం సైలెంట్గా కుర్చీలో కూర్చుని ఇంటి అర్థమవుతుంది అనమాట. డైలాగుల్లో కూడా ఇంత పరమార్థం ఉంటుంది అని చెప్పి దీపిక పడుకునే క్యారెక్టర్ అనేది చెప్తున్నా కదా, ఆమె ఒప్పుకోవడం కూడా గ్రేటే. ఏం గ్లామర్ ఉండదు అసలు ఆమెకి, ఒక క్యారెక్టర్ అంతే, ఓన్లీ ఒక క్యారెక్టర్ అనమాట. ఆమెను ఎందుకు తీసుకున్నారు ఏంది అనేది ఆమె ఒక నిజంగా న్యాచురల్గా చెప్పాలంటే ఆమెకు నిజంగా ప్రెగ్నెన్సీ. ఆమె ఈ సినిమా మొత్తం ప్రెగ్నెన్సీతో నడుస్తుంది. దీపిక పడుకునే ప్రెగ్నెన్సీ మీద నడుస్తుంది అనమాట. అందులో కడుపులో ఉన్న ప్రాణం కాపాడాలని చెప్పే ఈ సినిమా అనమాట. ఇది ఈ సినిమా ఒక తెలుగు ప్రాంతానికో లేదంటే ఆంధ్ర తెలంగాణకో కర్ణాటక సంబంధించింది కాదు. నిజంగా చెప్పాలంటే ఇది విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, విదేశాల్లో తమిళ కావచ్చు, విదేశ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కావచ్చు, విదేశాల మరాఠీ వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళందరి సినిమా చూసి ఆనందపడతారు. జెట్ క్లైమాక్స్లో ఒక అర్ధగంట సేపు సినిమా నిజంగా అసలు ఒక దర్శకుడికి మనం బాలీవుడ్లోనూ హాలీవుడ్లో చూస్తుంటాం. ఈ గ్రాఫిక్స్ అంటే వాళ్ళు తీస్తారా బాబు, ఎన్నో కోట్లు పెట్టి తీస్తారు, ఎన్నో కోట్లు వస్తాయని. మన తెలుగు దర్శకులకి, మన తెలుగు నిర్మాతకి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి ఎంత ధైర్యం ఉంటే పెడతారు. ఈ రోజులలో చిన్న టాక్ వచ్చింది అనుకోండి, ఏమైనా జరగచ్చు చెప్పలేం. ఇది చిన్న టాక్ వచ్చింది అనుకో ఏమో చెప్పలేం. అదంత ధైర్యంగా ఆ సబ్జెక్ట్కి అంత ఖర్చు పెట్టి తీయటం, అది తెలుగు సినిమా కాబట్టి ఒక తెలుగువాడుగా నేను గర్వపడుతున్నాను. ప్రభాస్ బాణం వేస్తాడనమాట. లాస్ట్ సీన్ అదే. ఆ సినిమా మొత్తానికి డైలాగ్ ఉంటుంది అనమాట, ఈయన సామాన్య వ్యక్తి కాదు అని. ఆ వేష విధానం చూడాలి, కుర్చీలోకి వెళ్ళి మొత్తం మనం లేగలిసి వస్తారనమాట. అట్లా తీసిన సినిమా. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద పెద్ద నిర్మాత ప్లస్ ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి తీస్తే జనాలకు ఎలా అర్థమవుతుంది. ఆయనను కొట్టాలని చెప్పి ప్రభాస్ చాలా ప్రయత్నిస్తాడు. ఆయన కింద పడేయాలి అంటే నిజంగా అసలు ఒక దర్శకుడికి